ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చి 12వ తేదీన బుధవారం రోజున అయితే ఈ తులారాశి వారి జీవితంలో కల్లోలం జరగబోతుంది. అలాగే అతిపెద్ద సంఘటనలు కూడా జరగబోతున్నాయి. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరి ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్రాల పాదాలు ఈ తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ఈ తులారాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి జాతకులు అలంకార ప్రియులు. ఇక ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఎత్తుకి పై ఎత్తులు వేయటంలో నేర్పరులు, వీరు మేధావులు అనగా గుర్తింపు పొందుతారు. అదేవిధంగా ఈ రాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను ఆరోధిస్తూ ఉంటారు. ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వారు తమ జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో, ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్నైతే ఈ తులారాశి వారు సాధిస్తూ ఉంటారు. ఇక ఈ రాశులలో ప్రతి తిథులు కూడా మారుతున్నప్పటికీ కూడా వీరి ఫలితాలు ఎక్కువగా శాతంగా అనుకూలంగా ఉంటాయి. మీకు తెలియకుండా మీకు దైవ బలం కూడా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. ప్రతికూల ఫలితాలు ఉన్నా కూడా వాటిని చాలా తక్కువగా అనుభవించే విధంగా దైవం మిమ్మల్ని రక్షిస్తుంది. దీనికి గల కారణం మీ మంచితనం, మీ దయాగుణం, ఇతరులకి మంచి చెయ్యాలి అనే ఆలోచన. కొన్ని విషయంలో మీరు తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే మీ జీవితంలో చాలా నష్టపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే ఈ తులారాశి వారికి అనుకూలమైన ఫలితాలైతే ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఏ రంగంలో ఉన్న వారికైనా సరే అనుకూలమైన ఫలితాలైతే ఏర్పడుతున్నాయి. మీ కుటుంబానికి సంబంధించిన అంశాలు, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారం అంశాలు, అలాగే ఉన్నత చదువులకు సంబంధించిన అంశాలు అన్నిటిలో కూడా మీరు అనుకూలమైన ఫలితాలనైతే చూస్తారు. ఈ తులారాశి వారైతే ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు కూడా అన్నీ కూడా తొలగిపోతాయి. మీ కుటుంబానికి సంబంధించిన అంశాలు కూడా, అలాగే దాంపత్య జీవితానికి సంబంధించిన కూడా గతంలో ఏవైనా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే కూడా అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఇక ఒకరికినొకరు అర్థం చేసుకొని పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తారు. అలాగే మీ కుటుంబంలో కూడా మీ మాటకు విలువ అనేది కూడా పెరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ మాటను అనుసరిస్తారు. మీ మాటను వేదవంకుగా భావించే సమయం ఇది. ఇక సంతోషంగా దాంపత్య జీవితాన్ని అయితే గడిపే అవకాశం అయితే ఏర్పడనుంది. ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కెరియర్లో సెటిల్ లేదు అనుకునే వారికి కెరియర్లో సెటిల్ అయ్యే అవకాశం అయితే ఏర్పడుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీకు ముఖ్యమైన సంఘటనలు అయితే జరగబోతున్నాయి. అందులో మీరైతే శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మీ పిల్లలకు సంబంధించిన అంశంలో మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. ఇది మీ మానసిక ఆనందానికి కూడా కారణం అవుతుంది. పిల్లల ఏ రంగంలో ఉన్నవారైనా సరే, విద్యార్థులైనా లేకపోతే ఉద్యోగస్తులైనా, కెరియర్ పరంగా సంబంధించిన అంశమైనా సరే, మీ పిల్లలకు సంబంధించిన ఒక శుభవార్త అనేది ఈ రోజునైతే మీకు వినిపిస్తుంది. ఇక మీరు చాలా సంతోషిస్తారు. అలాగే గతంలో మీరు వ్యాపారంలో కానీ, షేర్ మార్కెట్ కానీ నష్టపోయినటువంటి
ఇప్పుడైతే ఈ సమయంలో మీకు చాలా లాభాలైతే వస్తాయి. అంటే గతంలో ఆర్థిక అంశాలు సంబంధించి ఏ రకంగా నష్టపోయి ఉన్నప్పటికీ కూడా అది ఇప్పుడు మీరు ఊహించని విధంగా లాభాలైతే పొందబోతున్నారు. ఇక మీరు ప్రేమ వివాహానికి సంబంధించిన అంశాలైతే తగిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. ఇక మీరు గనక ఇంట్లోనే మీ ప్రేమను చెప్పి పెద్దలను ఒప్పించి అనుకున్నట్లయితే కనుక ఈ వ్యక్తి మూడో వ్యక్తి యొక్క జోక్యాన్ని మీరు అంగీకరించకండి. మూడో వ్యక్తి ఇందులో జోక్యం చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నాయి. మూడో వ్యక్తి ముఖం చేసుకోవడం వల్ల మీ జీవితంలో సంతోషాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ సమయంలో తులారాశి వారికి సమాజంలో కూడా మంచి గుర్తింపు అయితే లభిస్తుంది. అలాగే ముందుగా చెప్పినట్లు మీకు ఆర్థిక అంశంలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. గతంలో నష్టపోయిన డబ్బులు కానీ లేదా పెట్టుబడి పెట్టిన డబ్బులు నష్టపోయినట్లయితే కనుక అవన్నీ కూడా తిరిగి వస్తాయి. అలాగే మీరు ఏదైనా నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నా లోన్ తీసుకొని అప్లై చేసినట్లయితే లోన్ ఖచ్చితంగా ఈ సమయంలో శాంక్షన్ అవుతుంది. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో మీకు చోటు చేసుకోబోతుంది. ఇకపై మీరు కెరియర్ ఏ విధంగా ఉండాలి అని ఆశపడుతున్నారో ఆ విధంగా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పని కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఇన్ టైంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీ పై అధికారాలు మెప్పుని మీరు పొందగలుగుతారు. అలాగే సహోద్యోగులకు కూడా ఎటువంటి గొడవలు లేకుండా స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే కనుక ప్రతి పనిలో కూడా వారు సహాయపడతారు. అది చిన్నదైనా పెద్దదైనా సరే సమయానికి మీకు పని పూర్తయ్యే విధంగా వారు మీకు మంచి కెరియర్లో సెటిల్ అయ్యే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇప్పటిదాకా కెరియర్ సెటిల్ కాలేదు అనుకునే వారికి నిరుద్యోగస్తులకు కూడా ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారు ఎవరున్నా సరే ఈ సమయంలో చేపట్టిన పనుల్లో విజయాన్నైతే వీరు సాధిస్తూ ఉంటారు. ఆదాయం కూడా పెరుగుతుంది. ఆరోగ్యం కూడా మరింత కుదుట పడుతుంది. నిరుద్యోగస్తులకు ఇంటర్వ్యూ అందుతుంది. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇక ఆరోగ్యానికి సంబంధించి మీరు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా అయితే తీసుకోవాలి. కనుక ఈ తులారాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీకు మార్చ్ 12వ తేదీన జరగబోయే అంశాలను ముందుగా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ తులారాశి వారికైతే 100% అయితే కనీ విని అదృష్టాన్ని అయితే వీరు పొందబోతున్నారు. కనుక ఈ తులారాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.